మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన దేశంలో యువత తలుచుకుంటే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చెయ్యొచ్చు అని నిరూపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను చూపించే ఇన్స్పిరేషనల్ స్టోరీ మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న క్రికెట్ ప్రియులకైతే మాత్రం మంచి స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో నేనైతే వచ్చేసాను పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం ఇరిటి గ్రామానికైతే వచ్చేసాను. మనం ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే ఆ ఫీల్ ఉంటుందబ్బా, 6 కొట్టాలి 4 కొట్టాలని ఒక ఫుల్ జోష్ వస్తుంది కదా. కానీ ఆ బ్యాట్ తయారీ ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, అసలు దానికి ఏ మెటీరియల్ యూస్ చేస్తారని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ వస్తుంటది కదా. సో దానైతే నేను చూపించేసేందుకు నేనైతే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ట్రైబల్ ఏరియాకి వచ్చేసాను. ముఖ్యంగా ఇక్కడ ప్రజల గురించి చెప్పుకోవాలంటే చాలా అమాయకత్వం, ఏమీ తెలియదు, చాలా ఇన్నోసెంట్. కానీ ఇలాంటి గ్రామంలో ఒక యువకుడు బుర్రకైతే పదును పెట్టాడనే చెప్పుకోవచ్చు. సొంతంగా బ్యాట్లు తయారీ చేస్తూ మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం అంతటి కూడా బ్యాట్ సప్లై చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పరచుకున్నాడు. సో రండి మీరు కూడా చూసేద్దరు అబ్బాయి స్టోరీని. ఎస్, అనిల్ నా ముందున్నాడు కదా. అనిల్ చూసారు కదా, బుర్రకి పదును పెడితే చాలు ఎలాంటిదైనా చిటికలో సాధించవచ్చు. ఇప్పుడు తను చేస్తున్న వర్క్ చూసారు కదా, బ్యాట్స్ ని క్రికెట్ ప్రియులకు మెయిన్. అసలు బ్యాటింగ్ ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? చేతిలో బ్యాట్ పడితే చాలు అలా 6 వెళ్ళిపోవాల్సిందే, బౌండరీ దాటియాల్సిందే అని ఆలోచిస్తుంటారు కదా. అలాంటి బ్యాట్స్ ని తయారు చేస్తున్న యువకుడు మన ముందున్నాడు. సో హాయ్ అనిల్. హాయ్ మేడం గారు, బాగున్నారా? యా బాగున్నాను. అండ్ నీ సూపర్ టాలెంట్ ని మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చూపించడానికి మేము మీ ఏరియా వచ్చేసాం. మీ ఏరియా పేరు అంత స్పష్టంగా నువ్వు చెప్పు ఒకసారి. నాది పార్వతీపురం మన్యం గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి విలేజ్ చెందిన మండం అనిల్ కుమార్ అనే నేను. ఈ రోజు నా కష్టాన్ని చూసి ఈ సుమన్ టీవీ వాళ్ళు నా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా నేను ఇది వరకు కూడా మిషనరీ అనేది యూజ్ చేయలేదు. చేయాల్సి వచ్చినా గానీ కొనే బడ్జెట్ లేదు మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా నువ్వెంత చదువుకున్నావు? నేను డిగ్రీ చేశానండి. డిగ్రీ అయినాక డిస్కంటిన్యూ చేశాను. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్, ఫాదర్ డ్రింకర్, మళ్ళీ ఫర్దర్ గా ఫైనాన్స్ గా మనకి అమౌంట్ అనేది లేదు. ఇంకా మనం సాగు చేసే భూముల మీద పడి వ్యవసాయం చేసుకుని బ్రతకాలి కాబట్టి అమౌంట్ మనకి ఏ విధంగా కూడా రాదు. చిన్నప్పటి నుంచి ఫాదర్ అనేవారు వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు. అదే విధంగా నాన్నకి ఎంతో చిన్న వర్క్ వచ్చు అనమాట. కర్రలు చేసి దార్బంధాలు చేసి వాటి మీద వాటి జీన్స్ నాకు వచ్చాయి కాబట్టి నేను ఈ స్వయం కృషిగా అంటే పారంపరంగా వస్తది. అంటే ఫాదర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తుంటాం. ఎస్, నువ్వు అనేటట్టు ద్వారబంధాలు చేస్తుంటారు, తలుపులు చేస్తుంటారు, ఇంకా వర్క్ అదర్. కానీ బ్యాట్స్ తయారు చేయాలి అంటే నీ ఏజ్ వాళ్ళంతా కూడా క్రికెట్ ని చూస్తూ ఎంజాయ్ చేయాలి, అదే విధంగా జోష్ లో ఉండాలి. కానీ ఆ క్రికెట్ ఎంజాయ్ చేసేవారు బ్యాట్ తయారీ అనుకున్న సీక్రెట్ కూడా తెలుసుకోవాలనుకుంటారు. కానీ అసలు ఈ బ్యాట్ ని తయారు చేయాలి అంటే నా ఓన్ గా ఏ ఎక్విప్మెంట్ కూడా యూజ్ చేయకుండా నా ఓన్ గా తయారు చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఏ ఏజ్ లో వచ్చింది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వుడ్ తో చేయాలని ఎప్పుడు అనిపించింది అంటే చిన్నప్పుడు కొబ్బరి మట్టలతో చేసేవాళ్ళం అనమాట. అదే విధంగా కొబ్బరి మట్టలు ఇంత వెయిట్ లెస్ ఉన్నాయి కదా అని చెప్పి కర్రలతో చేస్తే ఎలా ఉంటది, మనం బయట కొనుక్కుంటే 2000 3000 పెట్టి కొనుక్కుంటాం. అదే విధంగా మనకు మనం చేసుకుంటే ఫ్రీగా ఉంటది, మనం వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి ఆ ఉద్దేశం మీదుగా నాకు 8th 9th ఆ ఏజ్ లోనే నాకు ఆలోచన వచ్చింది అనమాట. అప్పటి నుంచి చేసేవాళ్ళం. అలాగే చేస్తూ చేస్తూ ఊర్లో ఆడుకునే వాళ్ళం. నా బయట వాళ్ళు చూసి బ్యాట్లు బాగా ఉన్నాయి, నాకు ఒక 1000 రూపాయలకి ఇవ్వు, 500కి ఇవ్వు అని చెప్పేసి అడిగేవాళ్ళు. కానీ నేను ఇది ఎందుకు మన కోసం చేసాం కదా, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్పేసి ఎవరికి ఇచ్చేవాళ్ళని కాదనమాట. అదే పరంగా నా చేసిన బ్యాట్లు చూసి పక్కూరు నుంచి పార్వతీపురం నుంచి ఇలాగా సాలూరు విజయనగరం నుంచి వచ్చి కూడా కొనేవాళ్ళు. అప్పుడు చాలా మంది పెద్ద పెద్దోళ్ళు వచ్చి నువ్వు ఇలా బ్యాట్లు చేస్తే నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు, ఇక్కడే ఉంటావు, నువ్వు కూడా ఏదో ఒక బిజినెస్ కానీ ఎక్కడికైనా స్టార్ట్ చేయని చెప్పారు.
అంతా బాగానే ఉంది, కానీ ప్రెసెంట్ అమౌంట్ లేనందువల్ల మిషన్స్ అయితే కొనలేకపోయి కామ్ అయిపోయాను. ఓన్లీ నీ చేతితోటి ఇదంతా. నీకు క్రికెట్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి, నేను క్రికెట్ అవునా? ఆడతాను, కానీ బ్యాట్స్మెన్ బౌలర్? ఆల్ రౌండర్ అండి నేను. ఆల్రౌండర్. బాగా యా. ఆడతాను. సరే, అంటే నీ ఏజ్ వాళ్ళంతా కూడా ఈ నా టైంలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం లేదంటే లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, కానీ ఒక కుటుంబ బాధ్యత మోస్తున్నాం, అవును అవునా? అవునవును అది కూడా ఇష్టమైన వృత్తిని ఎంచుకొని ఎంచుకున్నాను. నీకు ఇష్టమైన క్రీడకి సంబంధించిన పరికరాన్ని తయారు మ్మ్. చేస్తూ, సో మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను డిఫరెంట్ గా, అంటే ఊర్లో వాళ్ళు కావచ్చు, నీ మ్మ్. దగ్గరికి కొనుగోలు చేయడానికి వచ్చే వాళ్ళందరూ నిన్ను డిఫరెంట్ గా అప్రిషియేట్ చేస్తుంటారా? ఇప్పుడు ప్రెసెంట్ నేను డిగ్రీ ఇక్కడ కంటిన్యూ చేసి 3 years అవుతుంది. మ్మ్. అయిపోయినాక మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నారు అనమాట. మ్మ్. మ్మ్. వాళ్ళందరూ కూడా గ్రూప్ లో నువ్వు ఇంకా అందులో ఉన్నావేంటి, ఇంకా డబ్బులు సంపాదించట్లేదు ఏంటి, మేమందరము ఫ్యాన్ల కింద ఏసీ కింద పని చేస్తున్నాం, నువ్వు ఇంక ఎక్కడే ఉన్నావేంటి అని చెప్పేసి నేను వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాను అనమాట. అదేంటంటే ఇక్కడ మనకేమనిపిస్తుంది అది చేయాలి, మ్మ్. ఎవరో చెప్పేసింది కాదు అని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది అనమాట. అదే విధంగా నేను ఇప్పటి వరకు చేయడం వల్ల నాకు కొద్దిగా ఇంట్లో పేరెంట్స్ని, మా చిల్లాల్ని అందరిని హ్యాపీగా చూసుకుంటాను, అది నాకు చాలు. ఇంకా అనిల్, ఇప్పటి వరకు నీ బ్యాక్గ్రౌండ్, నీ కష్టం గురించి అంతా చెప్పావు, ఓకే. అయితే ఇప్పుడు ఈ కర్ర కొనడానికి చాలా ఖర్చు అవుతుందంటావా? అసలు ఏంటి కర్ర? అంటే మన క్రికెటర్స్ వాళ్ళు వాడతారు కదా, అదే నా బ్యాట్ ఇది? మన క్రికెటర్స్ వాడే కర్ర అనేది ఇది కాదండి, అది మనకి దొరకదు. మ్మ్. అది ఎక్కడ దొరుకుతుంది అంటే కాశ్మీర్లో కానీ మ్మ్. అక్కడ దొరుకుతుంది అనమాట. మనకి అరుదుగా దొరికేది ఏంటంటే బూర్జి కర్ర అని చెప్పేసి, మ్మ్. ఇది మన పల్లెటూరులో దొరుకుద్ది ఎక్కువగా. మ్మ్. ఇవి కూడా సాదాసీదా దొరకదు అనమాట, ఏదో కొండపైకి వెళ్ళు లేకపోతే ఇంకెక్కడికి వెళ్తే మాత్రమే దొరుకుద్ది, అది కూడా రేరు. మనము మనకి ఇంకా దీని మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి మనం కష్టమైన వానైనా కానీ వెళ్ళేసి దాన్ని కొట్టుకుంటూ మరీ వచ్చి తీసుకొస్తాం అనమాట. సరే, ఈ వర్క్ లోని ఒక టీం అంటూ ఉందా? ఎంతమంది వర్క్ చేస్తారు? నీకు సపోర్ట్ గా ఎవరైనా ఉంటారా, లేదా నువ్వు ఒక్కడివేనా? దీనికంటూ టీం అంటే ఎవరు లేదండి, నేను ఒక్కనేనే. ఏ పని చేసినా కానీ కర్రలు తీసుకురావడం, వచ్చి కర్రలు పగలు కొట్టడం, ఎవరి మీద డిపెండ్ అవ్వను, ఒక్కనే వెళ్తాను, సింగిల్ గా చేస్తాను అనమాట. ఎక్కడికి వెళ్తావు కర్రలు తేయడానికి? ఇది కర్రలు తీసుకురావాలంటే అటు వెళ్ళాలండి, పైకి కొండపైకి అలాగన్నమాట. మినిమం కొండ మీద ఊరు అది కొండపైకి పోవాలి, ఇంకా నెల మినిమం ఒక 5 kilometers కానీ 10 కానీ అవుతుందండి. భుజం పైన తీసుకొస్తాను, భుజం పైన తీసుకొస్తాను. మరి మధ్యాహ్నం అప్పుడు ఫుడ్ కూడా ఉండదు, మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకెళ్లి అక్కడ అలా స్టే చేసి మళ్ళీ ఈవినింగ్ అలాగ వచ్చేస్తాం అనమాట. నేనే కొట్టుకుంటూ నేనే తీసుకొస్తాను. మళ్ళీ అలా ఒకసారి వచ్చేటప్పుడు ఎంత వెయిట్ ని తీసుకొస్తావు అన్న? అంటే నువ్వు తెచ్చే ఆ సరుకు ఎన్ని బ్యాట్లు అవుతాయి? నేను తీసుకొచ్చే బ్యాట్ 2 అవుతాయి. అది ఎలా చూసుకున్నా ఒక 50 kgs ఉంటదండి కర్ర. దాన్ని అలా భుజం పైన మోచుకుంటూ వస్తాను. మళ్ళీ నేను మా దాహం ఏమనిపించినా అడవిలో దొరుకుతాయి కదా, వాటిని సేకరించి అలా వస్తాను అనమాట. అంత వెయిట్ మోసుకొని వస్తావు. సరే, రోజుకి ఎన్ని బ్యాట్స్ తయారు చేస్తావు? రోజుకి 3-4 చేస్తారండి బ్యాట్స్ అలాగా. 4 చేస్తావు. అది కూడా 24 hours కష్టపడితేనే, రెస్ట్ అనేది ఉండదు. ఆర్డర్స్ అనేవి వచ్చేందుకు మధ్యాహ్నం ఫుడ్ కూడా ఉండదు అనమాట. నాన్ స్టాప్ అలా చేస్తూ ఉండటమే. ఇంకా అంటే ఒక బ్యాట్ ని బయట కొంటే మేము అంటే కొంత డబ్బులు పడతాయి, అదే నీ దగ్గర తీసుకుంటే ఎంత ఉంటుంది బ్యాట్? బయట షాప్ లో గట్రా కొన్నట్లయితే 2000-3000 అలా పడుతుంది అండి. కానీ మన దగ్గర మాత్రం అలా కాదు, 11,000 రూపాయలు అలాగా వస్తుంది అనమాట. 1100-1000 రూపాయలకి. ఆర్డర్స్ ఎక్కడి నుండి? ఆర్డర్స్ నుంచి ఎక్కువగా పార్వతీపురం ఉంది కదండి మాన్యం, అక్కడ నుంచి చాలా మంది వస్తారు. అలా చూసేసరికి కొత్తూరు గాని వీరమండలం ఇటువైపు నుంచి వస్తారు. ఫర్దర్ గా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ నా ఇంత కష్టాన్ని కూడా ఇంతవరకు ఎవరు కూడా గుర్తించలేదు అనమాట. ఫస్ట్ టైం మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునా? నీలాంటి వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు వెలికి తీసేందుకు మేమైతే ముందుంటాం. అంటే ఇంత మొత్తం నీకు బ్యాట్ తయారు చేయడానికి నువ్వు వుడ్ తీసుకొస్తావు, అడిగిన తర్వాత ఈ పాలిషింగ్ కి వాటికి నీకు అయ్యే ఖర్చు ఎంత అందులో మిగిలేదు? నేను పాలిష్ నేను పెట్టుకునే అమౌంట్ ఎంత అంటే ఒక 500 అలాగ ఉంటది. నాకు ఒక బ్యాట్ మీద వచ్చే అమౌంట్ ఎంత అంటే, నేను 500 పెట్టుకుంటే నాకు 700 అలాగ వచ్చింది అనమాట ఒక బ్యాట్ మీద. ఎక్కువ కంపెనీస్ ఆర్డర్స్ వస్తాయి అంటారు కదా, ఎన్ని తీసుకొని వెళ్తుంటారు?
కంపెనీస్ అంటే ఒక్కొక్కరు 5, 6 తీసుకుంటారు అన్నమాట. కానీ నేను సింగిల్ గా వర్క్ చేస్తాను కాబట్టి వాళ్ళకి అందించలేను. వాళ్ళకి 2 కావాలంటే వాళ్ళకి 1, 3 కావాలంటే 2 అలాగే చెప్పేసి ఇస్తున్నాను అనమాట. ఎక్కువ అంటే ఈ ఏరియాలో నువ్వు ఒక్కడవే నీ ఒక్క చేతుల మీద నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఆ వుడ్డుని బెరడు తీయడం దగ్గర నుండి కొట్టడము అంతా నువ్వే చేసుకున్నావు. ఏ ఒక్కరి హెల్ప్ కూడా చూడలేదు నేనైతే. సపోర్ట్ ఎవరు కూడా లేరు. సో అంటే నీలాంటి యూత్ కి ఇంకా ప్రభుత్వం గాని ఎవరైనా ఎలాంటి సహకారం అందిస్తే ఇంకెంత సాధిస్తారు? మాలాంటి ఇలాగా చేసేటోళ్ళకి ప్రభుత్వం ఎంతో కొంత మిషనరీస్ గా ఇంకేమైనా మాకు లోన్స్ కానీ ఇప్పిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ప్రెసెంట్ మాకు మేము కొనుక్కుందామన్నా సరే మా దగ్గర అమౌంట్ అనేది ఉండదు. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వెహికల్స్ అనేవి ఇబ్బందిగా ఉంటది అనమాట. ఓన్ వెహికల్ ఉంటే గానీ బయటికి ఎక్కడికి వెళ్ళలేము. అదే విధంగా మాకు గవర్నమెంట్ అనేది ఎంతో కొంత సబ్సిడీ గానీ మిషనరీస్ గానీ ఏమైనా ఇస్తే మంచిది అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. అయితే అనిల్, మీ ఫ్రెండ్స్ కి వాళ్ళు ఏమైనా ఆర్డర్స్ ఇస్తుంటారు కదా, నీ ఫ్రెండ్స్ మెయిన్ అంటే మనకి చుట్టూ వాళ్ళు ఎంత మంది మనల్ని అప్రిషియేట్ చేసినా మన ఫ్రెండ్స్ మనం ఇచ్చిన వస్తువుని అప్రిషియేట్ చేస్తే అది వేరే అంటారు కదా. మేము ఏసీలో కూర్చున్నాం, మరి వాళ్ళు క్రికెట్ ఆడుతునేటప్పుడు నువ్వు తయారు చేసిన బ్యాట్ తో ఆడతారు కదా, అప్పుడు వాళ్ళు ఏమంటారు? అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నేను చేసే బ్యాట్ తో ఆడితే నాకు ఇంకా ఏమనిపించింది అంటే మళ్ళీ ఇంకా వాళ్ళకి అంటే నాకు అలా అమౌంట్ ఇవ్వకపోయినా కానీ పర్వాలేదు, నేను చేసే బ్యాట్ తో 2-3 సిక్స్లు కొడితే చాలు ఇంకా అన్నంత హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఆడే బ్యాట్ తో ఆడుతుంటే నాకు ఇంకా పట్టులేని ఆనందం, ఇంకా మళ్ళీ ఇంకా ఉత్సాహం అనేది వస్తుంటది అనమాట. ఆ విధంగా ఉంటది. అంటే ఫర్దర్ ఓన్లీ బ్యాట్స్ మీదనా ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా వేరే కొత్తగా ఏమైనా ప్రయోగం చేయాలనే ఆలోచన? కొత్తగా ఇంకేమైనా చేద్దామని అనుకున్నాం కానీ ప్రెసెంట్ మనకి చేయడానికి వుడ్ కూడా మనకి దొరకదు, అవైలబుల్ గా ఏమి లేదనమాట. అదే విధంగా మనకి నాన్నగారు కూడా మరి ఓల్డ్ అయిపోయారు కాబట్టి సపోర్ట్ చేయలేరు. అదే విధంగా అందుకని చెప్పేసి ఇదే నాకు బాగుంది, ఇదే చెయ్యగలను అని చెప్పేసి ఇంకా చేయగలను. ఇంకేమైనా ఆపర్చునిటీ ఉంటే చేస్తాను, కాదనట్లేదు. కానీ ప్రెసెంట్ ఏంటంటే ముందుకెళ్ళే అవకాశం ఉంటే వెళ్తాను, లేదు ఇంకా అవకాశం ఏమైనా లేకపోతే ఇక్కడ యు నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. yes కొంత సపోర్ట్ కావాలి. అనిల్ తయారు చేసిన బ్యాట్ ని కొనుగోలు చేయడానికి కొంతమంది యూత్ అంతా కూడా వచ్చారు. సో అందులో ఈ అబ్బాయి వాళ్ళ టీం కి సంబంధించి లీడర్ అంట. బ్యాట్ నేను వచ్చే ముందు వచ్చి బ్యాట్ కావాలని అడిగితే మన ముందే తయారు చేసి అబ్బాయి ఇచ్చాను. సో మీ పేరండి? నా పేరు పువ్వల శ్రీను అండి. మాది పార్వతపురం మండలం గుమ్మలసిపురం మండలం, అటు లోముట ప్రాంతం, అది మాది చాపడబిండి పంచాయతీ, మూలబిండి గ్రామం అండి. ఎంత దూరం ఇక్కడ నుంచి 50-57 కిలోమీటర్లు ఉంటాయండి. వచ్చామండి. అవునా? ఇప్పుడు అంటే మీరు బయట నార్మల్ గా బయట కొంటే ఎంత ఈ బ్యాట్ బయట కొంటే 3500 అలా పడద్దండి. మనోడి దగ్గర ఏంటంటే కొద్దిగా అప్పటి నుంచి ఒక క్రికెట్ పరంగా తెలిసిన మనిషి కనుక మనకు 1000 రూపాయలు లేదా 1100కి ఇస్తారండి. కానీ మంచి తయారకుడు. ఎందుకంటే కొన్ని తర్వాత మీరు యూజ్ చేసేవాళ్ళు అంటే దీన్ని చాలా సార్లు అంటే అబ్బాయి దగ్గర కొని ఆడారు. సో ఎలా ఉంటుంది పవర్? అది హైలైట్ అండి. ఎందుకంటే అంటే మనలో బ్యాట్ అంటే మనం ఎంత పవర్ కొడతామో బ్యాట్ కూడా అంటే బాల్ కొట్టని బట్టి బ్యాట్ బీపచ్చని పవర్ ఇస్తుంది. ఎందుకంటే కుర్రోడు తయారు చేసే ఆ పవరే వేరు, ఆ బ్యాట్ స్ట్రెంత్ చాలా మంచి. దీనికి 6లు 4లు బాగా మోగిపోద్దండి. అందుకే ఇలాంటి కుర్రోళ్ళు మీరు ఎలాగైనా ఇక్కడ అంటే ఇది ఒక ట్రైబల్ ఏరియా మారుమూల ఇక్కడ ఉన్నారు అంటే తయారు చేసిన అబ్బాయి ఇక్కడ ఉన్నారు. సో మరి ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడైనా ఉన్నారా? ప్రస్తుతానికి చుట్టుపక్కల ఈ గుబ్బలసిపురం మండ్యం జిల్లా ఎవరు లేరండి. ప్రస్తుతానికి ఎవరు లేరు, ఈ కుర్రోడు తప్పించి మరి ఎవరు లేరండి. సో అంటే మెయిన్ యూత్ అబ్బాయి అంటే ఒక సూపర్ టాలెంటెడ్ మెయిన్ యూత్ కి మీరు కూడా యూత్ ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి కాస్త దూరం అయినప్పుడు మీ యూత్ కోరుకునేది ఏంటి? మా యూత్ కోరుకునేది ఏంటంటే మాలాంటి యూత్ కి అంటే గవర్నమెంట్ ఒకటే చెప్పదలుచుకుంటారు, మాలాంటి యూత్ కి ఇలా తయారు చేసిన వాళ్ళు కానివ్వండి, మాలాంటి ఆటలు కానివ్వండి, గవర్నమెంట్ ఏదో ఒక ప్రోత్సాహం చేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఆడుతున్నాం, తయారు చేస్తున్నాం కూడా. అది కూడా మీరు కూడా మీ సుమన్ టీవీ కూడా గుర్తించాలి. చూసారు కదా, తన కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాలి.
ఒక మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తి ఇంత శ్రమించి 3 జిల్లాలకు కూడా బ్యాట్స్ ని సప్లై చేస్తాడంటే చిన్న విషయం కాదు కదా. సో తను కోరుకుంటుంది ఒకటే, ప్రభుత్వం నుండి మరికొంత సహాయాన్ని అందించినట్టయితే నేను మరింత ముందుకు వెళ్తాను, నాలా ఇంకొంతమంది కూడా ఇలాంటివి చేయడానికి ముందుకు వస్తారు. కేవలం ఏసీల్లోని ఫ్యాన్ల కింద చేసే ఉద్యోగాలు మాత్రమే సంతృప్తినివ్వవు, మనసుకు చేసిన పనిలో వచ్చే సంతృప్తి అబ్బా చెప్పలేనిది, అదొక నెక్స్ట్ లెవెల్ అంటూ కూడా అనిల్ అయితే తన మాటలో చెప్పాడు కదా. నిజంగా అనిల్ అయితే మాత్రం నేటి యువతకి ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. సో తన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనం ఈ స్టోరీ చూసిన తర్వాత అర్థమవుతుంది. సో అనిల్కి ప్రభుత్వాలు సహాయం చేసి కొంచెం తన ఇంకా అభివృద్ధికి మనం కూడా తోడ్పడాలని అయితే ఆశిద్దాం. కెమెరా పర్సన్ నానితో పద్మ, సుమన్ టీవీ, పార్వతీపురం, మన్యం జిల్లా.